మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారీ వర్షాల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. పలు చోట్ల వాహన రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం కలుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం మూసీ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. మూసీ హైదరాబాద్ జటనగరాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మూసీ అయితే నిండుకుండను తలపిస్తా ఉంది. దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరిన పరిస్థితి. మొత్తం మూసీ రిజర్వాయర్ సామర్థ్యం దాదాపు 645 అడుగులు కాగా ఇప్పటికే 643 అడుగులకు చేరుకుంది. దీంతో వచ్చిన వరదను వచ్చినట్టుగానే అధికారులు అయితే దిగువకు విడుదల చేస్తా ఉన్నారు. మొత్తం 5 గేట్ల ద్వారా 10,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. దాదాపు 10,000 క్యూసెక్ల ఇన్ఫ్లోగా వచ్చి చేరుతా ఉంది. సో ఇటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని చూడడానికి చాలా మంది పర్యాటకులు కూడా ఇక్కడికి డ్యామ్ వద్దకు వచ్చి ఈ అందమైన దృశ్యాలను చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు జిల్లాలో కూడా దాదాపు ఇటు సూర్యాపేట జిల్లాలో కోదాడ నియోజకవర్గంలో ఒక గరడేపల్లి మండలం చిన్న సీతారామ తండా సంబంధించిన ఒక గృహిణి సంబంధించిన పురాతన ఇల్లు నేలమట్టం అయిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు పలు చోట్ల వాహన రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఎటువంటి నష్టం జరిగినా కూడా ఎదుర్కోవడానికైతే ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు అధికారులకు కూడా ఏదైతే పోలీస్, రెవెన్యూ, ఫైర్ ఇటువంటి అత్యవసర శాఖల ఉద్యోగులు మాత్రం సెలవులు రద్దు చేసి వెంటనే విధుల్లో చేరవలసిందిగా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అందరూ కూడా వచ్చి విధిలో చేరిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి తేజస్ నందన్లాల్ ఎప్పటికప్పుడు కూడా జిల్లాలో వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు అందరూ అలర్ట్ గా ఉండాలని కూడా కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మరోవైపు పులిచింతలకు కూడా నాగార్జున సాగర్ నుంచి పెద్ద ఎత్తున వాటర్ చేరడంతో పులిచింతల కూడా దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఈ మూసీ అందాలను చూడడానికి దిగువకు మూసీ పర్వాలను చూడడానికి పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా ఇక్కడికి వచ్చి ఆ సెల్ఫీలు దిగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం మూసీ డ్యామ్ ఎగువన ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున వాటర్ చూస్తుంటే ఇంకా డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టానికి తాకి గేట్లకు కూడా ఇంకో మరొక 2 అడుగులు అయితే గేట్ల నుంచి కూడా పైన ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మన వైపు కొంతమంది మూసీ చూడడానికి కొంతమంది పర్యాటకులు వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉంది మూసీ అందాలు? బాగుంది, మస్తున్నది. ఈ వరదకు ఈ పోవడానికి బాగుందన్న, మంచిగా ఉన్నది. ఎక్కడ మీది? మా తిరుమలగిరి అయితే చూస్తానికి వచ్చిన ఇక్కడ మంచిగా ఉందన్న. ఇక్కడ ఎట్లా ఉంది? బాగుందన్న. ఫస్ట్ టైం 2-3 సార్లు వచ్చాము. బాగుంది, చూడడానికైనా మంచిగా బాగుంది. ఇంకా ఎట్లా ఉంది? మంచిగా ఉందన్న. ఈ 1 వీక్ నుంచి ఆల్రెడీ ఓపెన్ చేసినట్టుంది. ఈ రోజు 2 or 3 ఓపెన్ చేసిరు. అండ్ మళ్ళీ చూడడానికి కూడా కూడా మంచిగా అనిపిస్తుంది. అందరు కూడా చూడడానికి అందరికి మంచిగా అనిపిస్తుంది. అందరు అన్ని విధాలుగా బాగుంది. చాలా బాగుంది. ఎక్కడి నుంచి వస్తారు ఇక్కడికి. పెద్ద ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? వాటర్ పడుతుంటే వెదర్ లో బాగుంది. ఇది మొత్తంగా చూసుకుంటే చూడొచ్చు, మనం డ్యామ్ పైన ఉన్నాం. ప్రజెంట్ అయితే డ్యామ్ మీద దాదాపు లోకల్ టూరిస్టులే కాదు, విదేశీ టూరిస్టులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి మూసీ అందాలను చూసిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకప్పుడు మనం మామూలుగా ఈ వరద లేని సమయంలో మురికి నీరు ఇక్కడ నుంచి ప్రవహిస్తుండడం, కానీ ఇప్పుడు వర్షం నీరు వస్తుండడంతో మూసీ అందాలకి ఒక కొత్త ఒక అర్థమని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే మూసీ అందాలను చూడడానికి అయితే పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడికక్కడ ఇటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కాదు, ఇటు పక్కన నల్గొండ జిల్లా నుంచి కూడా మూసీ ప్రాంతం నుంచి అయితే జనాలు వచ్చిపోతా ఉన్నారు. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నాం అన్నట్టు, ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? న్యూజిలాండ్ నుంచి వస్తాము. ఎలా ఉందండి వాటర్? చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచిగా ఉంది. గుంటూరు అండి. ఎక్కడ ఇలా ఎక్కడ మీకు ఎలా? ఫ్రెండ్స్ కలవడానికి వచ్చా, వాళ్ళు తీసుకొని వచ్చారు. అసలు ముసీలా అసలు క్రేజీ ఉంది ఇక్కడ. అందరు వచ్చేది ఆడియన్స్ అందరు చూడండి, అసలు రావాల్సిన ప్లేస్ ఇది, టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ. ఓకే సూపర్ ఉంది. ఇది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ టూరిస్టులు వచ్చైతే మూసీ అందాలను చూసి వాళ్ళు ఒక ఆస్వాదిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే మొత్తానికైతే ఇక్కడ మూసీ గేట్లు లేపడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా వచ్చిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటివరకైతే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకైతే ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదు. కేవలం ఒక ఊర్లో, ఒక గరడేపల్లి మండలం
హుజూర్నగర్ నియోజకవర్గంలోని గరడపల్లి మండలం చిన్న సీతారాం తండలో ఒక మహిళకు సంబంధించిన పురాతన ఇల్లు మాత్రం నిలమట్టం అయిపోయిన పరిస్థితి మినహాయిస్తే ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం అయితే సంభవించలేదు. అయినప్పటికీ కూడా ఎటువంటి ఇంకా రాబోయే 2 రోజుల్లో పెద్ద ఎత్తున రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వాతావరణ శాఖ ఎటువంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది.